మనము కూడా దేవుణ్ణి ఎరగనప్పుడు, దేవుడి ప్రేమ తెలుసుకున్నప్పుడు, ప్రభు దగ్గరికి రానప్పుడు, ఈ లోకమే శాశ్వతం అనుకుని లోకంలో ఉన్న గొప్పవారికే మనము తలవంచాలనుకుని వెళ్ళినప్పుడు ఆ లోకంలో ఉన్నవారు మనల్ని అణిచివేశారు, ఆ లోకంలో ఉన్నవారు మనల్ని తొక్కివేశారు, ఆ లోకంలో ఉన్నవారు మన పైన ఆధిపత్యం చేశారు, అధికారం చెలాయించారు, మనల్ని కృంగదీసేశారు. ఈ లోకంలో, ఈ దేశంలో ఎన్నో గ్రంథాలు వచ్చాయి, ఎన్నో సంస్కృతులు వచ్చాయి, ఎన్నో మత విధానాలు వచ్చాయి. అవన్నీ వచ్చేసి మనుషులను కృంగదీశాయి. వీడు గొప్ప, వీడు శూద్రుడు, వీడింకొకడు అని చెప్పేసి మనల్ని అనగదొక్కే పరిస్థితిలోనికి వచ్చేసినప్పుడు ఒకానొక సమయంలో 2000 సంవత్సరాల క్రితము ఆ దేశంలో యూదయ సమరయ పట్టణాలలో పుట్టిన ఆ బెత్లెహేము గ్రామంలో పుట్టిన ఒక మహనీయుడే ఈ రోజు మనల్ని స్వాతంత్రంలోనికి తీసుకొచ్చాడు. బానిసత్వంలో నుంచి, ఆమేన్, బానిసత్వంలో నుంచి స్వాతంత్రంలోనికి తీసుకొచ్చి మీరు కూడా గొప్ప వాళ్ళే, మీరు ఏలుబడి చేసేవాడికి ఏమాత్రం తక్కువ కాదు, మీరందరూ సమానులే, ఆమేన్, కొట్టండి చప్పట్లు అని చెప్పి దేవుడు. గడిచిన వారం మీకు వాక్యం చెప్పి నేను వెళ్ళిన తర్వాత ఎందుకో ప్రభు నన్ను యాకోబు పత్రికలో నుంచి 2వ అధ్యాయం మీకు వివరించమని చెప్పి ప్రేరణ ఇచ్చాడు నాకు. ఆ 2వ అధ్యాయంలో చాలా మంచి విషయాలు ఉంటాయి ప్రియ దేవుని సంగమా. ఆ 2వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే మన విశ్వాసానికి ఒక క్లారిటీ మనకు వచ్చేస్తుంది. ఏమా, మన విశ్వాసానికి ఒక క్లారిటీ మనకు వచ్చేస్తుంది. అసలు విశ్వాసము ఎప్పుడు అంగీకరించబడుతుంది, ఎలా అంగీకరించబడుతుంది, విశ్వాసం అంగీకరించబడటానికి ఏ క్వాలిఫికేషన్స్ మనకు కావాలి దేవుడి ఎదుట అనేది మనకి నేర్పిస్తుంది ఈ గ్రంథం. కనుక వాక్యంలోనికి మనం వెళ్దాం. పేజ్ నెంబరు 210 కొత్త నిబంధన, యాకోబు గారు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ ప్రేరణతో 2వ వచనం నుంచి, అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి మనము చదువుకుని వాక్యంలోనికి వెళ్దాం. శ్రద్ధగా వినండి, త్వరగా ముగిస్తాను నేను. చదవండి ఒకరు. నా సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఏమంటున్నాడు ప్రియ దేవుని సంగమా? నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసం అన్నాడు. చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాసము గూర్చిన విషయంలో మొహమాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టకులు కట్టుకున్న దరిద్రుడు కూడా ఆయన మీ దగ్గరకు వస్తాడంట, లోపలికి వచ్చిన ఎడల. ఇప్పుడు బాగా వినండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి ద్వారా మనకి తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే, యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొట్టమొదట మనం ఏమై ఉండొద్దంట? మొహమాటం లేని వారమై ఉండాలంట. అంటే విశ్వాసానికి కూడా మొహమాటాలు ఉంటాయా? విశ్వాసంలో కూడా మొహమాటాలు ఉంటాయా? యేసు క్రీస్తుని గూర్చిన విశ్వాసం అన్నాడు. చూడండి, మీ విశ్వాసం అనలా. అక్కడ బాగా మీరు చూస్తే యేసు క్రీస్తు ప్రభువారికి విశ్వాసం ఉందంట. ఆ విశ్వాస విషయంలో ఉన్న ఆయన మొహమాట పడాలి, కానీ మనకు అవసరం లేని మనల్ని మొహమాట పడద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన విశ్వాసం ఎవరిది అమ్మా? ఆయన విశ్వాసం ఎవరిది? మనది. కనుక మనము మొహమాట పడద్దు అంటున్నాడు. మొహమాట పడటం అంటే ఎలాగా, ఏ విధంగా ఉంటుంది మొహమాట పడటం అంటే? ఈ కింద వచనాలలోనే చాలా చక్కగా చెబుతాడు. మొహమాటస్తులు విశ్వాస విషయంలో ఎలాగుంటారంటే, 2 ఏమంటున్నాడు చూడండి. ఏలగనగా బంగార ఉంగరమును పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని, మంచిగా ఏళ్ళకు ఉంగరాలు పెట్టుకుని, మెల్లో చైన్ వేసుకొని, మంచి బట్టలు, ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే కదర్ బట్టలు, లెనిన్ కాటన్ కాస్ట్లీ బట్టలు వేసుకొని మన మధ్యకు ఒకరు వచ్చారంట. ఆయనతో పాటు ఇంకొకరు వచ్చారంట. ఎవరు? ఇతనెవరంట? దరిద్రుడు. మురికి బట్టలు కట్టుకొని దరిద్రపు స్థితిలో ఉన్న ఇంకొక అతను వచ్చాడంట. వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. మీరు ప్రశస్త వస్త్రములు 3
3 చూడండి అందరూ. మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూసి సన్మానించి, అది విశ్వాసములో మొహమాటం ఏంటంటే క్యాడర్ను చూస్తున్నారంట నేటి క్రైస్తవులు. దేన్ని? క్యాడర్ని చూస్తున్నారంట. బలాన్ని, బలగాన్ని, ఆస్తుల్ని, అంతస్తుల్ని చూస్తున్నారంట. అంటే ఇక్కడ ఉన్న మీలో ఒక 5గురు మంచి బట్టలు, ధన సంపద కలిగి ఉంగరాలు పెట్టుకొని చర్చికి వచ్చేసరికి పాస్టర్ గారు ఇప్పుడు పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడంట. ఎక్కడ? పక్కన. వాడు ఎంత దరిద్రంగా బతుకుతుండో తెలియదు, వాడి జీవితం ఏంటో తెలియదు, వాడి పరిస్థితి ఏంటో తెలియదు, వాడి ఇంట్లో ఎలా జీవిస్తాడో తెలియదు, వాడి హృదయంలో ఏముంటుందో తెలియదు. కానీ వాడిని మాత్రం ఎక్కడ నువ్వు వచ్చి మంచి స్థలమందు కూర్చోనాయనా, నువ్వెందుకంటే చూడటానికి బాగా ఉన్నవాళ్ళగా, బాగా వినండి, చాలా బాగుంటాయి దేవుడి మాటలు. ఉన్నవాళ్ళగా కనపడుతున్నావు కాబట్టి మీరు వచ్చి ఇక్కడ మంచి స్థలంలో కూర్చో. ఆయనతో పాటు ఇంకొకటి వచ్చాడంట. ఏది? మురికి బట్టలు వేసుకుని లేని స్థితిలో బలహీనంగా బ్రతుకుతూ ఇంకొక అతను వచ్చాడంట. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇదంతా ఏంటిదంటే మొహమాటం, విశ్వాసంలో మొహమాటం. బాగా వినండి, ఇది బయట వాళ్ళు ఎవరికి చెప్పట్లా. ఇది ఎవరికి చెబుతున్నారంటే క్రైస్తవులు అనబడిన మనకే చెబుతున్నాడు దేవుడు. ఆమేన్. ఇంకొక అతను వస్తే ఏమంటున్నాడు చూడండి. ఆ దరిద్రునితో నీవక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చున్న మనము. దిగువన కూర్చో. నువ్వు ఉంటే బయట ఉండు, లేకపోతే అక్కడ పక్కన నిలబడు చేతులు కట్టుకుని, లేకపోతే నేను కుర్చీలో కూర్చున్నా కదా నా కాళ్ళ దగ్గర కూర్చో. అర్థమైందా మీకు? కానీ ఈ బంగారు ఉంగరాలు, మంచి షర్ట్లు, మంచి బట్టలు వేసుకున్న వాడితో సమానంగా మాత్రం నువ్వు, ఇంతకీ వీడు క్రైస్తవుడే వాడు క్రైస్తవుడే, వీళ్ళని ప్రోత్సహిస్తుంది విశ్వాసే, వీడిని కృంగదీస్తుంది బాధ పెడుతుంది విశ్వాసే. విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఎదుట ఉన్న విశ్వాసుల దగ్గర చూస్తున్నది ఏంటిది? క్యాడర్, ఘనత, ఘనహీనత. వీటి రెండింటిని చూసి ఒకడేమో నా పాదాల దగ్గర ఉండవలసి ఉన్నవాడు, ఒకడేమో నా పక్కన ఉండవలసి ఉన్నవాడు అనే నిర్ణయానికి వచ్చేస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. చెప్పిన ఎడల మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో, అబ్బా బాగా వినండి, మొహమాటం అంటే ఏంటిది విశ్వాసంలో? అసలు ఈ విశ్వాసం అంటే ఏంటిది? చూడని దానిని, లేని దానిని, మన కంటికి కనిపించదానిని ఉన్నవి అనేదే విశ్వాసం. అయితే అదే మనము హెబ్రీ 11లో మీకు చాలాసార్లు చూపెట్టా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనటకు రుజువునై ఉన్నది. ఓకే, ఇది విశ్వాసానికి డెఫినేషన్. అయితే ఇప్పుడు చూడని దానిని, లేని దానిని ఉన్నది అని నమ్మే నీవు, చూడని క్రీస్తుని, చూడని ప్రభు శిలువ మరణాన్ని, చూడని రక్షణను అంగీకరించిన నీవు విశ్వాసమైతే, ఈ చూడని క్రీస్తు విశ్వాసాన్ని ధరించుకునే వాళ్ళే ఈ క్రైస్తవులు. ఏం అర్థమవుతుందా? అర్థమవుతుంది అందరికీ? చూడని క్రీస్తుని ధరించుకునే వాళ్ళే ఈ క్రైస్తవులు. అదే అంటున్నాడు, క్రీస్తుకు కలిగిన విశ్వాసంలో మీరు మొహమాటము గలవారై ఉండకండి. అంటే ఆయనకి కలిగిన విశ్వాసమే మీది. ఇది మీ విశ్వాసం. మీ క్యారెక్టర్ ఎలాగ ఉండాలంటే ఉన్నవాడికి కార్పెట్లు వేసి లేనివాడికి ఇసుక చల్లటం కాదు. ఉన్నవాడినైనా లేనివాడినైనా మీరు ఒకే స్థితిలో, ఒకే రేంజ్లో చూడగలిగిన మనసు మీకు రావాలి. ఆమేన్. మన ఇంటికి వచ్చాడని చెప్పి ఉన్నవాడికి ఒకలాగా, లేనివాడికి ఒకలాగా, ఏదో కొద్దిగా డబ్బులు ఉన్నాయని వాడికి కూల్ డ్రింక్ ఇచ్చి, ఏదో లేనివాడు వచ్చాడని వాడికి మంచినీళ్ళు ఇవ్వటం కాదు. ఎవరినైనా ఒకేలాగా చూసే గుణము మనుషులకు ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది. ఆ విశ్వాసం ద్వారా మనకి నేర్పిస్తున్న ప్రేమ చూడండి, విశ్వాసం ద్వారా మనకి నేర్పిస్తున్న మంచి స్వభావం చూడండి. అదే అంటున్నాడు, ఏమని తెలుసా? మీ మనస్సులో భేదములు పెట్టుకుని. అంటే ఎవరు పెట్టుకుంటున్నారు? క్రైస్తవుల గురించి చెబుతున్నాడు. ఇది చర్చికి వస్తున్న విశ్వాసుల గురించి చెబుతున్నాడు. మీ మనసులో భేదాలు ఉన్నాయంట. ఏ భేదాలు ఉన్నాయంట? ఉన్నోడికి ఒకలాగా, లేనోడికి ఒకలాగా, ఉన్నోడితో ఒకలాగా మాట్లాడతారు, లేనోడితో ఒక అంటే వీడితో అవసరం ఉంటుంది కాబట్టి, అయ్యా నాయన నువ్వు గొప్పోడివి, మంచోడివి అని చెప్పి నువ్వు పొగుడుతుంటారు. వీడితో అవసరం ఉండదు కాబట్టి, నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్న స్థాయికి వస్తారు మనుషులు.
అదే ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కదా. విమర్శ ఎవరు చేయాలి? విమర్శలోనికి వెళ్ళవలసిన వాళ్ళం ఎవరిమి? విమర్శలోకి వెళ్ళవలసిన వారు మనము. విమర్శ చేయవలసింది ప్రభువు. ఆమేన్. కానీ మనము విమర్శ చేస్తున్నాము. అంటే మనం ప్రభువుకి బదులుగా తీర్పు తీరుస్తున్నాము. ఏ విషయంతో తీర్పు తీరుస్తున్నాము? భేదములు, ఒకరిని ఒకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా. ఈ భేదముల వలన మనం ఏం చేస్తున్నామంటే విమర్శలోనికి మనం వెళ్ళకుండా మనమే విమర్శ చేయవారు కదా. ప్రశ్న వేస్తున్నాడు, అయ్యా నువ్వు తీర్పు తీర్చేవాడుగా ఉన్నావు కదా, తీర్పు తీర్చుట ప్రభు పని కదా, నీకేం పని అయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారి ద్వారా చెబుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకుని, లేదా ఈ లోకంలో దరిద్రతను ధరించుకుని, ఈ లోకంలో తిండికి సరి లేకుండా, ఈ లోకంలో వస్త్రానికి సరి లేకుండా, ఈ లోకంలో బ్రతుకు తెరువుకు సరి లేకుండా, ఈ లోకంలో ఇల్లు సరి లేకుండా, ఈ లోకంలో జీవనం సరి లేకుండా, ఈ లోకంలో నలుగురు ఆశ్రయించుకునేటట్టు బ్రతికి దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారంట విశ్వాసం ద్వారా. ఆమేన్. కానీ వాళ్ళు మీరేం చేస్తున్నారు? మంచి ఇల్లు ఉండాలా, మంచి కారు ఉండాలా, మంచి ధనం ఉండాలా, సిరి సంపదలు ఉండాలా, అలాంటి వాడు మీకు గొప్పవాడు. ఏమీ లేనోడు మంచి మనసు కలిగి నీ దగ్గరకు వచ్చినా వాడు చెడ్డవాడు. అది నువ్వు ఏం చేస్తున్నావు? భేదములు పుట్టిస్తున్నావు. ఏం చేస్తున్నారు మీరు? భేదములు పుట్టిస్తున్నారు. అదే అంటున్నాడు, ఈ దరిద్రత ధరించుకున్న వాళ్ళు ఎలా బ్రతికారు అసలు? ఈ దరిద్రత అంటే ఏంటిది? ఒకసారి వచ్చేసేయండి, పక్కనే ఉంటుంది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 35 ఒకసారి చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. ఆ దరిద్రులు ఎలాంటి అనుభవాలు అనుభవించారో మీరు చూడండి. 37 కర్రాలతో కొట్టబడిరి, రంపములతో కొయ్యబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములు మేక చర్మములు వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గృహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి లోకం యోగ్యమైనది. ఎవరంట ఈ దరిద్రులు? దరిద్రతను ధరించుకుని పరలోక రాజ్యము కోసం ఆకలి దప్పులతో బతికారంట, కొండల్లో బ్రతికారంట, గృహాలలో బ్రతికారంట, వీధుల్లో తిరిగారంట, రాళ్లతో కొట్టబడ్డారంటండి, రంపములతో కొయ్యబడ్డారంటండి. ఏం ప్రియులారా, చిన్న బాధ వస్తేనే దేవుళ్ళ నుంచి తప్పిపోతున్నవే, చిన్న సమస్య వస్తేనే దేవుడు కాదు, నాకు దేవుడు లేడు అని తొలగిపోతున్నవే. రాళ్లతో కొట్టబడ్డారంటండి నీతిగా బ్రతికి, సంపాదన కోసం పాకులాడకుండా యథార్థంగా దేవుడి పని చేసి రంపములతో కొయ్యబడ్డారంటండి, కొరడాలతో కొట్టబడ్డారంటండి, ఎక్కడెక్కడో తిండి లేకుండా గడిపారంటండి. ఇంత ఇబ్బందులు పడి వాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకుంటే, మనం మాత్రం ఏసీ రూమ్లో ఉన్నా సరే విశ్వాసాన్ని కాపాడుకునే మనసు మనకుండదే. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసంలో మొహమాటం లేని వారై ఉండాలి. ఎంత బాధ చూడండి. ఇంకేమంటున్నాడు చూడండి. అయితే ఎన్నో వచ్చినమమ్మా? యాకోబు 6 ఓకే 6 చూడండి, అందరూ చూడండి. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపును. మీరేమో దరిద్రుల్ని త్రోసివేస్తారు, దారిద్రపు స్థితిలో ఉన్న వారిని లెక్క చేయరు. ఈ దరిద్రులు అంటే ఎవరంటే ఇక్కడ చెప్పబడింది చూసావా? హెబ్రీ పత్రికలో దేవుని సువార్త నిమిత్తము, దేవుని పని నిమిత్తము, దేవుని కొరకు జీవించడంలో శ్రమలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటూ, దెబ్బలు తింటూ, రాళ్లతో కొట్టించుకుంటూ, కొరడాలతో నిందలు అవమానాలు మోస్తూ దేవుని విషయంలో వీరు దరిద్రతను ధరించుకున్న వాళ్ళు. ఈ దరిద్రతను ధరించుకున్న వారినేమో మీరు విసర్జించి అవమానపరుస్తున్నారు. దేవుడి కోసం బ్రతికే వారిని
ఈ లోకంలో డబ్బున్న వాళ్ళనేమో ఆహ్వానించుకుంటున్నారు, వాళ్ళు మీ పైన ఏం చేస్తున్నారు? ఏలుబడి చేస్తున్నారు, అధికారం చేస్తున్నారు, మిమ్మల్ని తొక్కేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్నారు, మిమ్మల్ని కృంగదీస్తున్నారు, మిమ్మల్ని హింసిస్తున్నారు. ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా తన కొరకు లేపబడిన ప్రవక్తలను విసర్జించారు. తమ కొడుకు లేపబడిన దేవుడు ఏర్పరచుకున్న దరిద్రులను విసర్జించేసి ఏమైపోయారు? ఐగుప్తులో ఉన్న అధికారులను చూసి ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అక్కడ హింసలు పొందారు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నారు, పెట్టి చాకిరి చేశారు. తర్వాత మళ్ళా ప్రభు ప్రేమించి మోషే ద్వారా వాళ్ళందరినీ విడిపించి తీసుకొచ్చాడు. ఇలాగ మనము కూడా దేవుణ్ణి ఎరగనప్పుడు, దేవుడి ప్రేమ తెలుసుకోనప్పుడు, ప్రభు దగ్గరికి రానప్పుడు, ఈ లోకమే శాశ్వతం అనుకుని లోకములో ఉన్న గొప్పవారికే మనము తలవంచాలనుకుని వెళ్ళినప్పుడు ఆ లోకంలో ఉన్నవారు మనల్ని అణిచివేశారు, ఆ లోకంలో ఉన్నవారు మనల్ని తొక్కివేశారు, ఆ లోకంలో ఉన్నవారు మన పైన ఆధిపత్యం చేశారు, అధికారం చెలాయించారు, మనల్ని కృంగదీసేశారు. ఈ లోకంలో, ఈ దేశంలో ఎన్నో గ్రంథాలు వచ్చాయి, ఎన్నో సంస్కృతులు వచ్చాయి, ఎన్నో మత విధానాలు వచ్చాయి. అవన్నీ వచ్చేసి మనుషులను కృంగదీశాయి. వీడు గొప్ప, వీడు శూద్రుడు, వీడింకొకడు అని చెప్పేసి మనల్ని అణగదొక్కే పరిస్థితిలోనికి వచ్చేసినప్పుడు ఒకానొక సమయంలో 2000 సంవత్సరాల క్రితము ఆ దేశంలో యూదయ సమరయ పట్టణాలలో పుట్టిన, ఆ బెత్లెహేము గ్రామంలో పుట్టిన ఒక మహనీయుడే ఈరోజు మనల్ని స్వాతంత్రంలోనికి తీసుకొచ్చాడు. బానిసత్వంలో నుంచి, ఆమేన్, బానిసత్వంలో నుంచి స్వాతంత్రంలోనికి తీసుకొచ్చి మీరు కూడా గొప్పవాళ్ళే, మీరు ఏలుబడి చేసేవాడికి ఏమాత్రం తక్కువ కాదు, మీరందరూ సమానులే, ఆమేన్, కొట్టండి చప్పట్లు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఒకడు చిన్నోడు, ఒకడు పెద్దోడు, ఒకడు గొప్పోడు, ఒకడు లేనోడు అనే భేదమేమీ లేదు. మనుషులందరూ ఒకటే, నేను పుట్టించిన మనుషులు నా పిల్లలు అన్నాడు. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు, మిమ్మును న్యాయస్థానములకు ఈడ్చుకు వెళ్ళిపోతారంట. అదే కదా ఈ దేశంలో కానొక సందర్భంలో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది అదే కదా. ఎవడన్నా బావిలో నీళ్ళు తాగితే వెంటనే ఈడ్చుకుని పోయేవారు, వాడిని కొట్టేవాడు. ఎవడన్నా చక్కగా గోచిగుట్టగడిగితే వెంటనే వాడిని ఈడ్చుకుని పోయేవాళ్ళు. ఎదరేమో చీపురి పెట్టుకునేవాళ్ళు, ముంత పెట్టుకునేవాళ్ళు, వెనకేమో తాటాకులు కట్టుకునేవాళ్ళు. అంటే అలాంటి దీనస్థితిలో బతికిన ఈ దేశంలో ఒక వెలుగు ఉదయించింది, ఆమేన్. అదే ఆ విశ్వాసానికి మొహమాటం లేని వారుగా మీరు ఉండాలంటే అర్థమేంటో తెలుసా? ఈ విశ్వాసాన్ని మీరు ప్రపంచమంతా చాటి చెప్పాలా. మనుషులంతా ఒకటే అన్న స్లోగన్ మన నోటి నుంచి రావాలా. మనుషులంతా ఒకటే అన్న స్లోగను చెప్పింది యేసుక్రీస్తు ఒక్కడే, తర్వాతే ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, బాగా వినండి, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు, మీరు ఎన్నుకున్న అధికారులు మిమ్మల్ని చట్ట చవలకు ఈడ్చుకెళ్ళి మీ నామాన్ని దూషించిన వారు, అంతేనా? మీరు ఎవరినైతే అధికారులుగా ఎన్నుకున్నారో, నేడు మీరు ఎవరినైతే మాకు ఈ రాజుగా కావాలనుకున్నాడో వాడు ఈరోజు ప్రపంచ దేశంలో, ఈ భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారు. వాళ్ళు మనకు అధికారులు అయితే మన నామాన్ని, మనం పెట్టుకున్న నామాన్ని వాడు ఏం చేస్తుండంట? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామము ఏంటిది? ఆ శ్రేష్టమైన నామము, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం ఏంటిది? క్రైస్తవ్యము, ఆమేన్. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం ఏంటిది? క్రీస్తుని ధరించుకున్న మీరు క్రైస్తవులు. ఈ క్రైస్తవ్యం అనే నామం మీకు పెట్టబడ్డది. అయితే మీరు ఎన్నుకున్న ఈ అధికారులు, రాజులు మిమ్మల్ని ఏం చేస్తున్నారు చూడండి. మీరు అందుకే ఎవరిని ఎన్నుకుంటున్నారో, ఏమి చేస్తున్నారో ఈ ప్రపంచంలో మీరు తెలుసుకోవాలా. ఓటు ఎందుకు విలువైనదంటారంటే ఇందులో ఉంది. ఏమంటున్నాడు? ఈరోజు ఎన్నుకున్నాడు, ఎవరినో ఒకరిని ఎన్నుకున్నాడు మన మీద అధికారం చేసేవాడిని, వాడు ఈ నామాన్ని లేకుండా చేయటానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, చదవండి. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు. ఈరోజు పాడట్లేదు. క్రైస్తవుడు అంటే కోపం వస్తుంది, బైబిల్ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్తే కోపం వస్తుంది, వాక్యం పట్టుకుని వీధిలోకి వెళ్తే కోపం వస్తుంది. ప్రతి ఒక్కడు నాలెడ్జ్ ఉన్నోడు లేనోడు, చదువున్నోడు లేనోడు, రాజ్యాంగం తెలిసినోడు తెలియనోడు, చట్టాలు తెలిసినోడు తెలియనోడు, ప్రతి ఒక్కడు వచ్చి ఎందుకు వచ్చి ప్రకటిస్తున్నావురా యేసుక్రీస్తుని, ఎందుకురా యేసుక్రీస్తు నామం పట్టుకుంటాను, కొట్టడం, తిట్టడం, ఇష్టం వచ్చినట్టు దూషించడం, ఇష్టం వచ్చినట్టు రాళ్ళతో కొట్టడం, కర్రలతో కొట్టడం, చంపేయటం, ఏదంటే అది చేస్తున్నారు. ఎందుకంటే మీరు చేతులారా మీరు ఎన్నుకుంటున్నారు. వాడేదో ఇస్తాడని, వాడే చేసే వాగ్దానాలకి, వాడు చేసే పనికి మాలన్నిటికీ తాళొంచుకొని 3 గ్యాసులు ఇస్తాడని చెప్పి 10 మంది పిల్లలు ఉంటే 10 మందికి వేస్తాడని చెప్పి ఇలాంటి పిచ్చి అన్నీ మైండ్లో పెట్టుకుని ధరించుకుని ఏది ఇచ్చేది లేదు. మీ కష్టం మీకు తప్పదు.
అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి 2 రాష్ట్రాలలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు. అదే అంటున్నాడు, ఏమని? మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ఏమొచ్చిందండి? పర్మిషన్ చర్చీలు, లేని చర్చీలన్నిటిని పీకి పడేయాలా? ఎంత దారుణం జరుగుతుందండి. మీరు సెలెక్ట్ చేసుకున్నారు, ఎన్నుకున్నారు. అది చెబితేనేమో నేడు సమాజం సహించదు. ఆమేన్. మరి ఎలా తెలుస్తుంది మన విశ్వాసం కాపాడుకోవటానికి మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం మనం ఈరోజు? అదే అంటున్నాడు, మీరు ధనవంతులను చూస్తారు, వాళ్ళు ఇస్తారని ఏదో ఆశపడి వాళ్ళని మీరు తీసుకుని వస్తారు. వాళ్ళేం మీకు పెట్టబడిన క్రైస్తవ్యం అనే శ్రేష్టమైన నామాన్ని తీసివేయటానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త. ఇంకా ఏమంటున్నాడు చూడండి, మెట్టుకు నీ వలే నీ పొరుగువానిని ప్రేమించుమను అని లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంట. ఏది? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమనేది ప్రాముఖ్యమైన ఆజ్ఞ అంట. ఆజ్ఞలలో ప్రాముఖ్యమైనది ఏంటిది? చెప్పండి గట్టిగా. ఇది ఏ ఆజ్ఞ అంట? మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ప్రత్యేకమైనది, కావలసినది. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగా ప్రవర్తిస్తున్నారంట. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఆజ్ఞ మీరు పాటిస్తే బాగుగా ప్రవర్తిస్తున్నారంట. అంటే విశ్వాసాన్ని నెరవేరుస్తున్నారంట. ఒకవేళ అది కానీ చేయకపోతే విశ్వాసంలో మీరు ఏమైపోతున్నారంట? ఫెయిల్ అయిపోతున్నారంట. నీ పొరుగువాన్ని ప్రేమించలేని తత్వం నీలో వచ్చింది అంటే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు. ఎవరన్నా సడన్గా నీ ఇంటికి వచ్చి, అయ్యా మా పరిస్థితి బాగలేదు, మాకు ఇది చెయ్యయ్యా అని అన్నప్పుడు నీ పొరుగువాన్ని ఆ సమస్య నీదే అన్నట్టు నువ్వు తీర్చలేకపోతున్నావు అంటే నువ్వు అందులో ఫెయిల్యూర్వి. నా ప్రాణ పరిస్థితి ఉందయ్యా, నాకు కొద్దిగా ఏదన్నా సహాయం చేయ అంటే నీకున్న దాంట్లో ఏదన్నా చేస్తున్నావంటే నువ్వు కూడా నీ సహోదరుని ప్రేమిస్తున్నావు. ఆమేన్. పిచ్చి వాటికి కాదు, పనికిరాని వాటికి కాదు, తాగటానికో తిరగటానికో పాడేయటానికో లేకపోతే ఇంకేదన్నా పనికిమాలిన వాటికో కాదు, మంచి వాటికి, అనారోగ్యాలకు, తినటానికి, లేకపోతే నీ జీవితం బాగుపడటానికి, నువ్వు పాడవటానికి కాదు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించంటే పాడయ్యే దాంట్లో కూడా సపోర్ట్ చేయాలంటారేమో. మంచి వాటిలో. ఇంకేమంటున్నాడు చూడండి, వచనం చెప్పమ్మా, 9 కంటిన్యూషన్. మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తున్నప్పుడు, ధర్మశాస్త్రంలో మీరు ఉంటున్నప్పుడు పక్షపాతం మీలో ఉంటే మీరు ఏమవుతారంట? అపరాధులు. అంటే పాపం చేసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు అవుతారంట. నిరపరాధులుగా తీర్చబడారంట. దేవుడికి ఎవరు కావాలి? నిరపరాధి కావాలి. ఆమేన్. ఇవన్నీ చేయకపోతే మీరు అపరాధులుగా నిలిచిపోతారంట. ఇంకేమంటున్నారు చూడండి, ఇంక 2 వచనాలు చెప్పి ముగిస్తాను, నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. ఎవడైనాను బాగా వినండి, ధర్మశాస్త్రంలో ఎన్ని కండిషన్స్ ఉన్నాయో, ధర్మశాస్త్రంలో ఎంత కఠినత్వం దేవుడు పెట్టాడో, ఈరోజు కృప మనల్ని ఎంత గొప్పగా కాపాడుతుందో మీరు తెలుసుకుందరు. కానీ ధర్మశాస్త్రములో ఎవడైనాను ధర్మశాస్త్రమును అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములలో అపరాధి అగును. ఏమంటున్నాడండి? ధర్మశాస్త్రం మనిషి బ్రతుకున్నంత కాలం వరకు మనిషిని ఏలుబడి చేస్తుంది. ఈ ఏలుబడి చేసే ధర్మశాస్త్రంలో 100 మంచి చేయమని అంటే 99 మంచి చేసి ఒక్కటి నువ్వు తప్పిపోతే చనిపోయే ముందు ఈ 99 కూడా పాపంగా మార్చబడతాయంట. అబ్బా, ఇంకా మనిషి పరిశుద్ధుడికి ఎక్కడ మారతాడు? కానీ ఈరోజు యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు బ్రతుకున్నన్ని సంవత్సరాలు, ఈ వారం ప్రభు బల్ల తీసుకుంటే మళ్ళీ వచ్చే వారం ఏదో ఒకటి నీ తొందరపాటు వలనో, లోకరీత్యో, లేకపోతే నీ ఆలోచన వలన చిన్న తప్పిదములు నువ్వు చేస్తుంటావు కాబట్టి, పెద్దవి కాదు, మళ్ళీ తెలిసి ఇష్టం వచ్చినట్టు చిన్న తప్పులు, నోటి దారో, కంటి దారో, లేకపోతే ఇంకేదన్నా తొందరపడి చేసే తప్పిదములు చిన్నవి నువ్వు చేస్తుంటావు కాబట్టి ఇవి మళ్ళీ నీకు అపరాధములు, నీ పాపాల లెక్కలో లెక్కించబడకుండా కొట్టివేయబడటానికి ప్రభు బల్ల నీకు అనుగ్రహించాడు. ఆమేన్. అదంతకే అంత పరిశుద్ధమైనది. మీ పాపాలు క్షమించబడి, అందుకే ప్రభు వల్ల ప్రతి వారం ఇవ్వాలని పౌలు గారు లేఖనంలో చెప్పాడు. ప్రతి వారం ఇవ్వాలండి.
నెలకొకసారి, లేకపోతే 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇష్టం వచ్చినట్టు ఇస్తున్నారు. ఇచ్చేస్తే ఈ నెలంతా నువ్వు ఎన్ని పాపాలు మూటగొట్టుకుంటావు, అవన్నీ ఒకసారి వెళ్ళిపోతాయా? లేదు, ప్రతి వారం నీకు ఆజ్ఞ గుర్తుండాలి. ఏమన్నా తెలుసా? నేను నా తండ్రి పని చేయాలి. ఇందులో చేయి వేసిన, ఈ రొట్టెనుదిని, ఈ ద్రాక్షరసం తాగిన ప్రతి ఒక్కడు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలను ప్రకటించాలి. ఆమేన్. నీకు గుర్తుంటుంది. గుర్తున్నప్పుడు ఎంతో కొంత ఎవరికొకరికి నువ్వు చెబుతుంటే వాళ్ళలో మార్పు వస్తుంటుంది. నువ్వు దేవుని సువార్త ప్రకటించిన ఒక మంచి ధన్యురాలుగా, ధన్యుడిగా మిగిలిపోతావు. ఆమేన్. మరలా నీకేదన్నా తెలియక జరిగిన తప్పు మళ్ళీ వెంటనే ఆదివారం వచ్చి ఒప్పుకొని, అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ శరీరాన్ని, నీ పరిశుద్ధ రక్తాన్ని నేను పుచ్చుకుంటున్నాను, నా పాపాలన్నీ కడిగివేసి మరలా నూతనంగా ఈ వారంలో నన్ను జీవింపజేయంటే, ఒకవేళ మంగళవారమే నువ్వు చచ్చిపోయే పరిస్థితి వస్తే పరదేశంలోనికి వెళ్తావు. హల్లెలూయా. ఎప్పుడో నెలకు తీసుకుని 15వ తారీఖుకే నీ మరణం వచ్చిందనుకో, ఈ 15 రోజుల్లో చేసిన పాపాలన్నీ నిన్ను చుట్టుకుంటే ఇంకేముంది? బైబిల్ని అంతకే పాటించాలి. ఇంకేమంటున్నాడు చూడండి, కంటిన్యూ చేయండి. బాగా వినండి. ఏవి చేయవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దను, అది అంటే బాగా వినండి. మీరు ఒకవేళ నేను ప్రార్థన బాగా చేస్తా కాబట్టి నాకు చర్చి అవసరం లేదనుకుంటే మీరు అపరాధులు అవుతారంట. ఇప్పుడు చర్చి ఎందుకు నీకు? సహవాసం కొరకు. సహవాసం ఎందుకు? క్రీస్తు సామ్రాజ్యంగా ఏర్పడటానికి. ఈ క్రీస్తు సామ్రాజ్యము ఎవరు అంగీకరిస్తారు? మన శిరస్సైన యేసుక్రీస్తు అంగీకరిస్తారు. యేసుక్రీస్తు మనం అంగీకరించాలంటే సహోదరులు ఐక్యం కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఎక్కడుంటాం? ప్రతిరోజు ఇళ్లలోకి పోయి కలుసుకుంటామే ఏంటి? అందరం 100 మందిమే? లేదు, సంఘంలోనికి వచ్చి కలుసుకుంటాం. నాకు ప్రార్థన బాగొచ్చు, వాక్యం బాగా చదువుతా, చదువు బాగొచ్చు, నేను ఇంట్లోనే అన్నీ చేసుకుంటానంటే నువ్వు అంగీకరించబడవు. అది పాపం కింద వస్తుంది. నీకు వాక్యం వచ్చినా, ప్రార్థన వచ్చినా, పాటలు వచ్చినా, నీకు మంచి భక్తి ఉన్నా, విశ్వాస జీవితం ఉన్నా, అందరు కలిసి ఆదివారం వచ్చేసరికి దేవుని సన్నిధిలో కనపడాలి. ఆమేన్. అమ్మా వచనం చెప్పు. 12 స్వాతంత్ర్యమిచ్చు నియమం చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్టుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించండి. మీరు తీర్పు పొందవలసిన వారు, మీరు తీర్పులోనికి వెళ్ళవలసిన వారు, మీరు తీర్పుని ధరించుకోవాల్సిన వారు. కాబట్టి మీరు ప్రవర్తన చూసుకోండి. మేము తీర్పు పొందవలసిన వారం కనుక మీరు తీర్పు తీర్చేవారుగా ఉండకండి, చక్కగా ఉండండి అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడంట. కనికరము తీర్పును మించి అతిశయపడును. నువ్వు కనికరం కలిగి లోకంలో జీవించకపోతే, పక్కనోడు ఏమైపోయినా నాకేందిలే అన్నట్టుంటే, పక్కనోళ్ళు ఎట్లా చచ్చినా నాకు అవసరం లేదన్నట్టుంటే, ఈ కనికరాన్ని నీలో నువ్వు ధరించుకోపోతే నువ్వు కూడా కనికరం లేని తీర్పు క్రీస్తు రాకడలో పొందుకుంటావంట. ఆమేన్. క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్న క్రైస్తవులమైన మనము విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో చక్కగా చెప్తున్నాడు. విశ్వాసము ఇప్పటి నుంచి ఇక్కడ 14వ వచనం నుంచి ఇంకా విశ్వాసంలో ఎలా బ్రతకాలో, పోరాడాలో చక్కగా వివరిస్తారు. వచ్చే వారం మీరు విందురు. కానీ తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. సమయము 9:30 అవుతుంది కనుక తలలు వంచండి, ప్రార్థిస్తాను. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవా, మీకు వందనాలు నాయన. అయ్యా, నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా నిన్ను ఆరాధించడానికి, మహిమపరచడానికి, నీ కొరకు జీవించడానికి, ఆ కుటుంబాలలో నా ప్రతి వేదన, బాధ తొలగించుకుని అయ్యా నీ పాద సన్నిధిలో చెప్పుకుంటే తీరుతాయని ఆశతో మందిరంలోనికి వచ్చారు నాయన. అయ్యా, విశ్వాసంలో మేము ఎలా బ్రతకాలో, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో, పక్షపాతం లేని వారిగా అయ్యా ఒకరినొకలాగా కాకుండా ఏక మనసుతో అందరి విషయంలో ఒకేలాగా ఉండలాగన మాకు నేర్పించారు. భేదాలు లేని జీవితం, తారతమ్యాలు లేని జీవితం జీవించమని మాకు చెప్పారు నాయన. వీటన్నిటికంటే ముఖ్యంగా విశ్వాస జీవితంలో రక్షించబడటానికి నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనే సామెత మాకు నేర్పించారు తండ్రి, పరలోక సామెత. అయ్యా నిజమే, మా పొరుగువాన్ని ప్రేమించే మనసే మాకు లేనప్పుడు ఎలా రక్షిస్తాము నాయన? కనుక మొదట ప్రేమించమన్నారు, తర్వాత ప్రాణం పెట్టమన్నారు తండ్రి. అయ్యా, ఇంత గొప్ప మాటలు మాకు నేర్పించినందుకు మీకే వందనాలు చెల్లిస్తాం. నీ బిడ్డలు ఎంతమంది అయితే ఏ మనసుతో వచ్చారో, కృంగిపోయిన మనసు, నిరాశ చెందిన మనసు, అయ్యా అనారోగ్యంగా ఉన్న మనసు, ఆర్థిక స్థితిలో క్రూరుకుపోయిన మనసు, పరిస్థితులు బాగులేక బంధాలు నాయన వేధిస్తూ, శోధనలో ఉంటూ, నిందల అవమానాల మధ్య ఉంటున్న ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, బలపరచండి, వారి కన్నీరు తుడవండి నాయన.
వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. రాలేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చేవారం నీ పిల్లలందరినీ నడిపించి ఇదే సత్యవాక్యాన్ని మరలా యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొత్తం పూర్తి చేసుకుని మీ విషయంలో ఇంకా మంచి విశ్వాస జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయండి నాయన. అయ్యా, పెద్దలు ఉన్నారు, వృద్ధులు, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించండి. నీ బిడ్డలకి నాయన ప్రతి అవయాన్ని మీరే సరిచేయండి. నడినెత్తి నుంచి అరికాల వరకు ముట్టి స్వస్థపరచండి. అలాగే యవన బిడ్డలు ఉన్నారు నాయన, వాళ్ళ చేతి పనులను దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ పని పాటలలో మీరు తోడుగా ఉండండి. వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే స్త్రీలేమి, పురుషులేమి నాయన, భారులేమి తండ్రి, వృద్ధులేమి నాయన, యవనలేమి తండ్రి, చంటి బిడ్డలేమి తండ్రి, వాళ్ళందరినీ కనుదృష్టిలో కాచి కాపాడి ఆ కుటుంబాలకు కావాల్సిన ప్రతి అవసరత మీ నామంలో తీర్చినాయన. నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని, తిరిగి ఇంటికి వెళ్ళొచ్చుండగా క్షేమంగా ఇంటికి చేర్చమని తండ్రి యేసు క్రీస్తు వారి పరిశుద్ధము అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను. పరలోకమందున్న పరిశుద్ధుడైన నా కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందలారు. ప్రియ దేవుని సంగమా, వచ్చే